నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, భగవంతునికి మనం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటాం. ఆ సమయంలో పూజ చేసుకోవటం, ఉదయం సాయంత్రం ఇట్లా ప్రత్యేకమైన సందర్భాలను కూడా కొన్ని పెట్టుకుంటాం. వాటిల్లో కొన్ని కాలాలు అంటే ప్రదోష కాలం అనేది కూడా ఒకటి మనం ప్రత్యేకంగా పెట్టుకుంటామమ్మా. ఆ టైంలో మనం ఎక్కువగా పూజ చేయాలని చెప్పి దీపం పెట్టాలని, దానికి ఉన్న మహత్యం ఏంటమ్మా? రోజుకి 4 కార్డినల్ పాయింట్స్ ఉంటాయమ్మా. రాత్రి వెళ్ళి పగలొచ్చే సమయం ఉదయ సంధ్య, పూర్వాహ్నం వెళ్ళి మధ్యాహ్నం వచ్చే సమయం అంటే ఏఎం వెళ్ళి పిఎం వచ్చేటటువంటి టైం, అలాగే రాత్రి వెళ్ళి పగలు వెళ్ళి రాత్రి వచ్చేటటువంటి సమయం, అలాగే అర్ధరాత్రి. ఇలా దరిదాపుల్లో మనం చెప్పుకోవాలంటే కొంచెం అటు ఇటుగా ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంకాలం 6, రాత్రి 12 దరిదాపుల్లో. కాకపోతే వేసవి కాలంలో కాస్త అటు ఇటుగా వస్తుంది. శీతాకాలంలో 6కి ముందు, శీతాకాలంలో 6 తర్వాత, వేసవి కాలంలో 6 ముందు అట్లా వస్తాయి. మామూలుగా నార్మల్గా చెప్పుకునేవి ఈ 4. ఈ 4 సమయాల్లోనూ కాలం 4 భాగాలుగా చేసినప్పుడు ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉండే సంధికాలం అంటారు. అంటే కలిసేది సంధి. ఆ సంధి సమయాన్నే సంధ్య అంటారు. ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. అమ్మ, మీ మాట కట్టొస్తున్నాను అనుకోద్దు, మధ్యాహ్నం కూడా మనం సంధికాలం అంటామా? దాన్ని 12 గంటలకమ్మా. అప్పుడు ఏఎం నుంచి పిఎం మార్చట్లమ్మా. ఎందుకు మారుస్తున్నాం? ఓకే, దాన్ని కూడా మనం సంధికాలం అంటాం. సంధ్యావందనం చేసేవాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తారు. ఓకే ఓకే, సంధ్య అంటే సంధికాలం. అలాంటిది సాయం సంధ్య. ఉదయ సంధ్య ఏమో రాత్రి నుంచి పగలకు వస్తామని కనుక చీకట్లోంచి వెలుగులోకి వస్తూ ఉంటాం, ఆహ్లాదంగా ఉంటుంది. సాయం సంధ్య పగటి నుంచి రాత్రికి ఎడతామేమో చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, రోగులు కానీ చంటి పిల్లలు కానీ ఉంటే సాయంకాలం అయ్యేటప్పటికి కొద్దిగా వాళ్ళకి రోగులకేమో చికాకు అనిపించటం, పిల్లలు ఏడవటం, పేచీ పెట్టడం. అంటే 24 గంటలు ట్యూబ్లైట్ వెలుగులో ఉండే పిల్లల గురించి కాదు చెప్పేది, సహజంగా ఇంట్లోకి వెలుగు వచ్చేటటువంటి చోట ఆ సమయంలో చికాకుగా ఉంటుంది. ఆ చికాకు నుంచి మనం బయటపడాలి అంటే ఇంట్లో కొద్దిగా ధ్యానం చేసుకోవడం మంచిది. ఇది లౌకికంగా మనకు చెప్పుకునేటటువంటి విషయం. దీన్ని జానపదులు ఏం చెప్తారంటే, గోవుళ్ళు ఇంటికి వచ్చేటి వేళ, పక్షుళ్ళు గూటికి చేరేటి వేళ అని చెప్పి ఆ సమయం అట్లా ఉంటుంది. పక్షులన్నీ గూటికి వస్తూ ఉంటాయి, ఆవులన్నీ ఇళ్ళకు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అందరికీ చికాకుగా ఉంటుంది. ఇటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది. మనకి ప్రశాంతత కావాలి అంటే ఇప్పుడు సాధారణంగా చూడండి, అందరూ కూడా ఇళ్లలో ఏం చేస్తారు, పగలల్లా ఇంట్లో ఉన్న సాయంకాలం అయ్యేటప్పుడు కాసేపు బయటకు వెడదామంటారు. అవును. ఎందుకు? మధ్యాహ్నం ఎందుకు వెళ్ళరు, రాత్రి ఎందుకు వెళ్ళరు, పొద్దున ఎందుకు వెళ్ళరు? కాదు, సాయంకాలం అయ్యేటప్పటికి. అంటే వెలుగులో నుంచి చీకట్లోకి వెళ్ళే సమయంలో ఒక చోట ఉండాలనిపించదు, ఒక రకమైన రెస్ట్లెస్నెస్ వస్తుంది. ఆ రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉందో, అంటే ఒక యాక్టివిటీ ఉంది, ఆ యాక్టివిటీని పాజిటివ్గా మార్చుకోవడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి దీపం పెట్టుకోవడము, ఇంట్లో దీపం పెట్టుకోవడమో, లేదా ఇంట్లో కాసేపు ధ్యానం చేయడమో, పూజ చేసుకోవడమో, సద్గ్రంథాలు చదవడమో ఏదో ఒకటి కనుక చేసినట్టయితే ఈ అలజడి ఏదైతే ఉందో ఈ యాక్టివిటీ ఎనర్జీగా మారుతుంది. అందుకని సంధ్యా సమయంలో తప్పనిసరిగా దేవుడి దగ్గర, ఇంకా మనకి ఏం చెప్పారు, ఫలానా అని కాకుండా దేవుడి దగ్గర దీపం పెట్టండి, కూర్చుని కాసేపు భజన చేయండి, లేదా ఓ స్తోత్రం చదవండి. అంటే పొద్దున్నలాగా మొత్తం పూజ అంతా చేయకపోయినా కనీసం ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పడానికి కలిగినటువంటి కారణం ఇది. ఓకే, ఇంకా మరి ప్రదోష కాలం అమ్మ? ప్రదోషం అంటే సాయం సంధ్య, దోషము అంటే రాత్రి, ప్రదోషము అంటే రాత్రికి ముందు కాలం. దోషం రాత్రి, ప్రదోషం రాత్రికి ముందు అంటే సంధ్యా సమయం. సాయం సంధ్య మళ్ళీ సంధ్యా సమయం ఏంటి, ఉదయ సంధ్య కాదు, సాయం సంధ్యని ప్రదోషం అంటారు. అంటే రాత్రికి ముందు భాగం. ఇక మనకి దీపం కూడా చూడండి అమ్మా, మనం లైట్ వేసుకుంటే ఆ ట్విలైట్ అంటామే, ట్విలైట్ లో దీపం మనకి బాగా అనిపించదు, చీకటి పడ్డాక దీపం వెలుగు బాగుంటుంది, పగలు బాగుంటుంది, రాత్రి దీపం వేసుకుంటే బాగుంటుంది. ఆ ట్విలైట్ లో కొద్దిగా అంటే బయట నుంచి ఇంట్లోకి వెలుగు వచ్చే ఇళ్ళు కనుక ఉన్నట్టయితే అటువంటి ఇళ్లల్లో ఆ సంధ్యా సమయంలో దీపం మనకంత బాగా కనిపించదు. ఆ సమయంలో చదవటం, కుట్టటం,
అట్లాంటి పనులు చెయ్యొద్దంటారు. ఉమ్, చేయడం మంచిది కాదన్నారు. అవును ఎందుకు అంటే కంటికి ఇబ్బంది. అవును ఆ సమయంలో చదివితే కళ్ళు బాధపడతాయి. ఆ, ఆ సమయంలో కుట్టు కుడితే ఇబ్బందిగా ఉంటుంది. అవును కనుక కళ్ళు మూసుకు కూర్చుని ధ్యానం చేసుకో, పూజ చేసుకో, జపం చేసుకో, పాటలు పాడుకో, ఉమ్, స్తోత్రాలు చెయ్యి, భజనలు చెయ్యి. ఉమ్, ఇది హాయిగా ఉంటుంది. ఆ మూమెంట్ ఏదైతే ఉందో అదని పాజిటివ్గా మార్చుకునేటటువంటి ఆ, పద్ధతి ఆ సమయంలో దైవధ్యానం చేయమని. ఆలయాలకు వెళ్ళమని ఎందుకు చెప్తారంటే సాధారణంగా శివాలయానికి వెళ్ళమని చెప్తారు. ప్రదోష కాలంలో ఉమ్. ఉమ్, ఎందుకు అంటే సంధ్యా సమయంలో శివుడు నృత్యం చేస్తాడు ఉమ్, అంతరిక్షంలో. ఉమ్, శివుడు నృత్యం చేసేటప్పుడు ఆయనకి వాద్యగాళ్ళుగా మొత్తం దేవతలందరూ ఆయన దగ్గర చేరతారు. ఉమ్, అంటే ఒక్క శివుడికి అప్పుడు దండం పెడితే అంతమందికి దండం పెట్టినట్టు ముక్కోటి దేవత అందరి దేవతలకు నమస్కారం చేసినట్టు అవుతుంది. కా- కనుక సాయం సమయంలో శివాలయానికి వెళ్ళమంటారు, ఉదయ సమయంలో విష్ణువాలయానికి వెళ్ళమంటారు. ఆలయ దర్శనాలు కూడా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. అంటే పర్వాలే, మన సాయంకాలం విష్ణువాలయానికి వెళ్ళకూడదని కాదు, వెళితే మంచిదని. అది ఆ, శివాలయానికి వెళ్ళినట్టయితే ఇంతమంది ఒక్కసారి దర్శనం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్తారు. ఉహు. అంటే ప్రతి ప్రదోష కాలంలోనూ దీపం పెట్టుకుంటే మంచిదమ్మా. తప్పనిసరిగానమ్మా సంధ్యాదీపం నమోస్తుతే మనకి చెప్పేది కూడా ఏమంటారు, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపం అంటే సాయంకాలం దీపమే. అంతే కదా. ఆ. అందుకని ఆ సమయంలో తప్పనిసరిగా పెట్టాలి ఓకే. ఇంట్లో. ఎందుకంటే సూర్యుడు వెడుతూ వెడుతూ తన వెలుగుని అగ్నిలో పెట్టి వెళ్ళాట, అంచేత సూర్యకాంతి మన ఇంట్లో ఉన్నట్టే దీపం పెడితే. ఆహా, ఉమ్. ఓకే తప్పకుండా అమ్మా. అది తప్పనిసరిగా పెడతారమ్మా. ఉమ్, సాధారణంగా ఒక సంప్రదాయమైన కుటుంబంలో గనక ఏంటంటే పొద్దున పూజ మగవాళ్ళు చేస్తారు గనక సాయంకాలం ఆడవాళ్లే పెడుతూ ఉంటారు. అది సరే, మగవాళ్ళు చేయని పరిస్థితుల్లో ఆడవాళ్ళు పొద్దున కూడా పెడతారు అనుకో, అదే తప్పనిసరిగా పెట్టడం మంచిది. రైట్. నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.